హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులందరినీ కలవర పెడుతున్న ఒక అనుమానం, ప్రతి ఒక్కరిని వేధిస్తున్న ఒక ప్రశ్న. రాజశేఖర్ రెడ్డి గారి మరణం దుర్మరణం ఆకస్మికంగా జరిగిందా, లేదా కుట్ర కోణంతో కుట్ర ఆలోచనలతో జరిగిందా? అచ్చెన్నాయుడు గారు చేసిన ఆరోపణల తర్వాత ఈ దుమారం పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకమంతా గమనిస్తూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి మరణానికి సంబంధించి ఎందుకని మాట్లాడడం లేదు. అచ్చెన్నాయుడు గారు అంత తీవ్రమైన కామెంట్స్ చేసిన తర్వాత బొత్స సత్యనారాయణ గారిని స్క్రీన్ మీద పెట్టి ఆయన్ని ఏడిపించడం ద్వారా టాపిక్ డైవర్ట్ చేసే ప్రయత్నాన్ని ఎందుకు జగన్మోహన్ రెడ్డి చేశారు? రాజశేఖర్ రెడ్డి గారి మరణం వెనుక ఉందా అనే అనుమానాలు బలోపేతం కావడానికి ఇటువంటి అంశాలు అనేవి చాలా స్పష్టంగా దోహదం చేస్తున్నాయి. సో ఖచ్చితంగా ఇక్కడ మనం అందరం కూడా గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి నేచర్, జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ సెట్, ఆయన యొక్క క్రూయల్ స్టెప్స్, ఆయన రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారిపోతారు, ఇలాంటి విషయాలన్నిటి మీద ఒక క్లారిటీ వచ్చేసింది ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి. ఇక్కడ రెండు విషయాలండి. రాజశేఖర్ రెడ్డి గారు, వైఎస్ వివేకానంద రెడ్డి గారు, ఆ అన్నదమ్ముల మరణాలని ఒక్కసారి గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత క్రూరమైన నాయకులు ఉన్నారనేది కూడా అర్థమవుతుందండి. ఇక్కడ రాజశేఖర్ రెడ్డి గారి మరణం తర్వాత ఆయన మరణాన్ని అడ్డుపెట్టుకుని లబ్ధి పొందినటువంటి వ్యక్తి ఎవరు, ఏ వ్యక్తి లబ్ధి పొందారు అనేది ఒక్కసారి ఆలోచించండి. ఆ తర్వాత వివేకానంద రెడ్డి గారి మరణం తర్వాత కూడా ఏ వ్యక్తి ఆ మరణం ద్వారా లబ్ధి పొందారు? అసలు రాజశేఖర్ రెడ్డి గారు మరణించినప్పుడు కొన్ని గంటల పాటు మన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు? ఆయన చెన్నైలో ఉన్నారా? ఆయన బెంగళూరు ప్యాలెస్లో ఉన్నారా? లేక ఆయన హైదరాబాద్లో ఉన్నారా? పులివెందులలో ఉన్నారా? లేక బాంబే స్టార్ హోటల్స్లో ఏమైనా ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఇటువంటి తీవ్రమైన ఆరోపణ వచ్చిన తర్వాత కప్పదాటుడు వైఖరిని జగన్మోహన్ రెడ్డి గారు అవలంబించడం అనేదాన్ని ఏమాత్రం కూడా ఏపీ ప్రజానీకం హర్షించరు. ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి బయటకు వచ్చి మావిగన్ చుట్టూ డ్రామాని క్రియేట్ చేసి రాజశేఖర్ రెడ్డి గారి మరణం చుట్టూ క్రియేట్ అయినటువంటి అనుమానాల నుంచి ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నాన్ని చేశారు. అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనే దానికి సమాధానం చెప్పాల్సిన ఏకైక వ్యక్తి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. దీని విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పట్టుబట్టాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీద ఆ పార్టీ నాయకులకు, ఆ పార్టీ కార్యకర్తలకు నమ్మకం ఉండొచ్చు, కానీ ప్రజలకు మాత్రం అనేక అనుమానాలు ఉన్నాయి. వాటన్నిటినీ నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారి మరణ వార్త తెలియగానే జగన్మోహన్ రెడ్డి గారు రెక్కలు కట్టుకుని అక్కడ వాలలేదు. వివేకానంద రెడ్డి గారి మరణ వార్త తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు కనీసం విమానంలో కూడా వచ్చి అక్కడ వాలలేదు. ఆయన సుమారు కొన్ని గంటల పాటు కాలయాపన చేసి ఎందుకు అక్కడికి రావాల్సి వచ్చింది? ఆ రోజుల్లో రాజశేఖర్ రెడ్డి గారి మరణం తర్వాత రిలయన్స్కి సంబంధించి అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఈ తరహా అంశాల్లో ఎక్కడా నోరు విప్పకపోగా ఈ వ్యవహారాలన్నిటినీ చంద్రబాబు నాయుడు గారికి రుద్దే ప్రయత్నాల్ని అనేక సందర్భాల్లో చేశారు. మనం ఇక్కడ వివేకానంద రెడ్డి గారి ఇష్యూని గమనించినా కూడా చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో ఓ గొడ్డలు పెట్టి నారాసుర రక్త చరిత్ర అని చెప్పడం మీద జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ వివేకానంద రెడ్డిని నిజంగా ఎవరు లేపేశారనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయడంలో మాత్రం లేదనేది 2019-24 మధ్య ఆయన ముఖ్యమంత్రిగా చాలా క్లియర్గా ప్రూవ్ చేసుకున్నారు. సో ఈ అంశాలన్నీ గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి వైపు వేళ్ళన్నీ కనిపిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి మీదే అనుమానాలన్నీ వ్యక్తమవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డిని ఇవాళ శంకించాల్సినటువంటి సిచ్యువేషన్స్, పరిస్థితులు క్రియేట్ అవుతూ ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి దీనికి ఏం సమాధానం చెబుతారో? ఓవైపు అచ్చెన్నాయుడు గారు, మరోవైపు పయ్యావుల కేశవ్ గారు కూడా చాలా స్పష్టంగా చెబుతున్నారు, జగన్మోహన్ రెడ్డే లేపేశారా అనే అనుమానాన్ని వారు చాలా ఖచ్చితంగా వెలిబుచ్చారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెబుతారనేది సర్వత్రా వేచి చూస్తున్నారు.
బొత్స సత్యనారాయణ గారి కన్నీటి వెనుక కూడా జగన్మోహన్ రెడ్డి భయం ఉందని, జగన్మోహన్ రెడ్డి నుంచి పొంచి ఉన్న ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని బొత్స సత్యనారాయణ గారు ఆ విధంగా కన్నీటి పర్యంతమై విలపించారని నిన్న పయ్యావుల కేశవ్ గారు కూడా చెబుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి యొక్క మైండ్ సెట్, జగన్మోహన్ రెడ్డి యొక్క వైలెంట్ నేచర్ ఎంత ప్రమాదకరంగా ఉంటుందనే విషయాల్ని ఆ నాయకులు ఎక్స్ప్రెస్ చేస్తున్నారనేది మన అందరికీ అర్థమవుతుంది. మరి ఇటువంటి విషయాలన్నిటి మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారా, లేక ఏదైనా ఒక డైవర్షన్ పొలిటికల్ స్ట్రాటజీ క్రియేట్ చేసి దీని నుంచి తప్పించుకునే ప్రయత్నాన్ని చేస్తారా అనేది వేచి చూడాలి. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.